ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ పేరు వచ్చి బటర్ఫ్లై, సీతాకోక చిలుక. బటర్ఫ్లై అంటే సీతాకోక చిలుక కథ చెప్పబోతున్నాను. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామా? కథ చెప్పాను కానీ మళ్ళీ ఒక 2-3 సార్లు చెప్తే మీరు బాగా నేర్చుకుంటారు. అందరూ నిశ్శబ్దంగా ఉంటారా పిల్లలు? ఉండాలి, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. కథ పేరు స్టోరీ అంటే ఏమి, బటర్ఫ్లై అంటే ఏమి, వెరీ గుడ్, సీతాకోక చిలుక కథ వినాలి అందరూ. దేర్ ఈజ్ ఏ స్మాల్ బేబీ ఇన్ ఏ విలేజ్. ద బేబీస్ నేమ్ ఈజ్ సీత. ఒక గ్రామంలో, గ్రామం అంటే ఏమన్నా మన ఊరు ఉంది కదా, ఈ ఊరిని గ్రామము అని కూడా ఊరు అంటాము, గ్రామము అంటాము, 2 పేర్లు ఉంటాయి. అట్లా ఒక గ్రామంలో ఒక చిన్న పాపాయి ఉండేదన్నమాట. మిమ్మల్ని కూడా అమ్మాయిని చిన్న పాపాయి అంటారు, అర్థమైందా? ఓకే. హర్ మదర్ యూజ్డ్ టు కాల్ సీత యాజ్ చిట్టి తల్లి, చిట్టి తల్లి విత్ లవ్. వాళ్ళ అమ్మమ్మ ముద్దుగా ఆ చిన్ని పాపాయిని చిట్టి తల్లి, చిట్టి తల్లి అని పిలిచిందంట. అర్థమైందా? ఎవరిని? చిన్న పాపాయి ఉండేది ఊళ్ళో, అర్థమైందా? ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ ముద్దుగా చిట్టల్లి, చిట్టల్లి అని పిలిచేదంట. చూడండి, ఇక్కడ సీత వాళ్ళ అమ్మ కనిపిస్తున్నారు కదా. వాళ్ళమ్మ ముద్దుగా ఆ అమ్మాయిని ఆ విధంగా చిట్టల్లి, చిట్టల్లి అని పిలిచేదంట. చిట్టి తల్లి's mother used to cook and give green leafy vegetables to her. వాళ్ళమ్మ చిట్టి తల్లికి ఎప్పుడు ఆకుపచ్చటి కూరగాయలు, బాగా ఆకుకూరలు ఆమెకు పెట్టేదంట. ఎవరికి? వాళ్ళమ్మకి వండి పెట్టేదంట. ఎవరికి? చిట్టి తల్లి వాళ్ళమ్మ. ఆ అమ్మాయి పేరు సీత అని కూడా, పూర్తిగా అమ్మాయి పేరు సీత, వాళ్ళమ్మ ముద్దుగా చిట్టల్లి అని పిలిచేదన్నమాట. కానీ పిల్లలు, చిట్టి తల్లి నెవర్ లైక్డ్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ refused vegetables and చిట్టి తల్లి నెవర్ లైక్డ్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ refused to eat. కానీ వాళ్ళమ్మ కష్టపడి ఆకుపచ్చవి కూరాకులు, కాయగూరలు వండి పెడితే ఆ అమ్మాయి అప్పుడప్పుడు నేను తిన్నపో అని నిరాకరించేదంట. వద్దుపో, నాకు పెట్టదు, నేను తిన్ను అని వాళ్ళమ్మతో చూడు మారం చేసేదంట. అర్థమైతా ఉందా? One day her mother took చిట్టి తల్లి into the backyard and showed her the whole garden. Backyard అంటే ఏమి నానా? బ్యాక్యార్డ్ అంటే పెరటి తోట. బ్యాక్యార్డ్ అంటే పెరటి తోట. ఆ పెరటి తోటలో వెజిటేబుల్స్, మనం అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, పూల చెట్లు అన్ని రకాలుగా ఉంటాయన్నమాట ఆ పెరటి తోటలో. అర్థమైందా పిల్లలు? చూడండి, కనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది కదా? చూడమ్మా, చూడు, ఇక్కడ చూడు. చిట్టి తల్లికి ముద్దు పేరు కూడా సీత కూడా ఉంది. అర్థమైందా? కూర్చో. తర్వాత పిల్లలు, వాళ్ళమ్మ ఒక రోజు ఆ చిట్టి తల్లికి ఇంకో పేరు కూడా సీత అని, ఆ చిట్టి తల్లిని తీసుకొని సంపులో పెట్టుకొని ఆ పెద్ద తోటలోకి తీసుకుని వెళ్ళిందంట. వెళితే అక్కడ ఉండండి. She showed her the black caterpillar. Caterpillar అంటే గొంగళి పురుగు. Caterpillar అంటే very good. On the leaf and said, look how that black
caterpillar eats the whole leaf. Eats amaranth and spinach. అంటే ఏమి? స్పినాచ్ అంటే అనా తోటకూర. అమరాంత్ అంటే కూడా తోటకూర. స్పినాచ్ అంటే పాలకూర. స్పినాచ్ అంటే పాలకూర. స్పినాచ్ అంటే పాలకూర. తర్వాత వచ్చి ఆకు. ఆకు నానా గొంగలి పురుగు చాలా అందంగా ఉంటుంది. ఆ గొంగలి పురుగు ఆ గార్డెన్ లో ఉండే ఆకుపచ్చటి కాయగూరలు, ఆకులు, పూలన్నీ తిని అది అందంగా తయారైతుంది. ఎవరు? గొంగలి పురుగు. ఆకుతో చూడండి, పెరటి తోటలో ఇది ఈ విధంగా అందంగా అన్ని రకాలు తింటేనే అది అందంగా తయారైతుంది. అర్థమవుతుందా? వాళ్ళమ్మ దాన్ని చూపించి చూడ గొంగలి పురుగు అన్ని తినడం వల్ల అందంగా తయారైంది. నువ్వు కూడా ఆ విధంగా కూర్చోనన్న మాట్లాడకూడదు, నువ్వు కూడా తినాలి అని చెప్పి వాళ్ళమ్మ చూపించింది. ద గ్రీన్స్ ఆర్ డెలికేట్స్, దట్ ఈస్ వై ద బ్లాక్ క్యాటర్పిల్లర్ ఈట్స్ ఆల్ ద లీవ్స్. ఆకుకూరలు చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా మనం స్కూల్లో వంట చేసినప్పుడు గాయత్రి కూరకు సాంబార్ చేసి కొంతమంది చేతిన ఏం చేస్తూ ఉంటామంటే పక్కనలో వేస్తూ ఉంటాం. అట్లా చేయకూడదు. మనం బాగా ఆకుకూరలు, వెజిటేబుల్స్ సాంబార్లో బాగా కలుపుకొని మనం తినాలి. మనం అందంగా కూడా ఉండడానికి అన్నీ బాగా తింటే మనము హైట్, వెయిట్ అందంగా బాగుంటాం. మనం సరిగ్గా ఏమీ తినలేదనుకో మనం అందంగా ఉండం. అర్థమవుతుందా? ఓకే. అందుకే ఆ గొంగలి పురుగు రకరకాల ఆకుకూరలు అన్ని తిని ఏమి బాగా అందంగా తయారైంది. అర్థమైందా? ఇట్ దెన్ builds a nest and sleeps in it. When it comes out, it turns into a beautiful, colorful butterfly. నేను చూస్తాను. తర్వాత చూడండి నానా, నెస్ట్ అంటే ఏమి? గూడు. నెస్ట్ అంటే గూడు. బ్యూటిఫుల్ అంటే అందమైన. వండర్ఫుల్ అంటే కూడా అందమైన. ఫ్యాంటాస్టిక్ అంటే కూడా అందమైన. అర్థమైందా? 3-4 దీంతో చెప్పచ్చు మనం. అందమైన అనేదాన్ని బ్యూటిఫుల్, వండర్ఫుల్, అర్థమైన, ఫ్యాంటాస్టిక్, ఇన్ని పదాలు వాడచ్చు. అది ఆ గొంగలి పురుగు తిని రకరకాల ఆకుకూరలన్నీ కూడా అందంగా తయారయ్యి అది లోపల గూడు కట్టుకొని ఉంటుందన్నమాట. ఆ విధంగా నువ్వు కూడా అన్ని రకాలుగా తింటే నువ్వు కూడా అందంగా తయారవుతావని, నువ్వు కూడా నేను పెట్టింది రోజు పెట్టే ఆకుకూరలు అవన్నీ కూడా నువ్వు తిన్నావనుకో బాగా అందంగా తయారవుతావని వాళ్ళమ్మ చెప్పింది. యూ విల్ ఆల్సో బికమ్ యాజ్ బ్యూటిఫుల్, cuddly, healthy, active and smart like a butterfly if you eat the greens regularly, the mother's earth. అర్థమైందా పిల్లలు? వాళ్ళమ్మ చెప్పిందంట చూడు, అది ఎంత అందంగా మా హేమశ్రీ అంత అందంగా తయారు అయింది అంటే అన్ని రకాలు తిన్నారు కాబట్టి నువ్వు కూడా అట్లా తింటే. ఎవరు చెప్పింది? వాళ్ళమ్మ నిశీష్. ఎవరికి? సీతకి. వెరీ గుడ్, సీతకు చెప్పింది. అప్పుడు నుంచి since then as her mother says, Sita has been eating all the green leafy vegetables regularly. వాళ్ళమ్మ ఆ విధంగా చెప్పడం వల్ల చూడండి, ఆ విధంగా చెప్పడం వల్ల అన్ని రకాల చూడండి ఇక్కడ తట్లో నానా, ఇక్కడ వాళ్ళమ్మ అన్ని రకాల కాయగూరలు, గ్రీన్ ఏమి ఆకుపచ్చ కాయగూరలు, ఆకుపచ్చ కూరాకులు అన్ని రకాలు బాగా వాళ్ళమ్మ ఆ చిట్కల్లి కోసము వండి పెడితే వాళ్ళమ్మ దగ్గర కూర్చొని పాప ఏమీ గలాటి చేయకుండా, తొలవ చేయకుండా నేను తినను అని చెప్పి అనకుండా వాళ్ళమ్మ పెట్టినవన్నీ బాగా తినిందనమాట. చూడమా సుష్మా, తింటాందా లేదా? వాళ్ళమ్మ చెప్పిన మాట తినిందా లేదా? చిట్కల్లి తినిందా లేదా? వెరీ గుడ్ పిల్లలు. రెగ్యులర్గా మీరు కూడా రోజు ఇంట్లో మీ అమ్మ ఉదయం మధ్యాహ్నం ఇక్కడ తింటారు,
ఉదయం మీ ఇంట్లో మంచి మంచి ఆహారం తినాలి. మీ అమ్మ ఏది వండి పెడితే దాన్ని తినాలి. నేను తినను అని చెప్పకూడదు, మొండికేయకూడదు. రాత్రుల్లో కూడా మీ అమ్మ చేసి పెట్టేవి మీరు తినాలి. అర్థమైందా? మీరు తినకపోతే సన్నగానే ఉంటారు, బరువు పెరగరు, అందంగా తయారు కారు, మీకు శక్తి రాదు. అర్థమవుతుంది? నాలెడ్జ్ పెరగదు మీకు. సహనా సమయ డోంట్ మోరల్ అంటే ఏమి? వెరీ గుడ్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ అంటే ఏమి? ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరందరూ ఇక్కడ మేము చెప్పినట్టు తింటారా? అన్ని తింటారా? వెరీ గుడ్ పిల్లలు. బాగుంది ఈ కథ. వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్.